శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. మనుషులు ఏదో అడగాలని అడుగుతారు, ఏదో మాట్లాడాలని మాట్లాడతారు. ఒక జామకాయ కొనేటప్పుడు తీయగుంటదా అని అడుగుతారు, ఉన్నా లేకున్నా ఉప్పు పెట్టుకొని తింటారు. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంతే తీయగా ఉంటుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం యూట్యూబర్ వంశీకృష్ణ. మోటివేషనల్ స్పీకర్ వంశీకృష్ణారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్య కాలంలో మోటివేషన్ స్పీకర్ అనే కంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వంశీకృష్ణ అంటేనే త్వరగా అందరూ గుర్తుపడుతున్నారు. అయితే వంశీకృష్ణ మొదట్లో ఏం చేసినా పాజిటివ్ గా స్పందించే జనాలందరూ ఎప్పుడైతే వంశీకృష్ణకి నేత్రాతో విడాకులైందో అప్పటి నుండి నెగిటివ్ గా స్పందిస్తూ అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ కారణంగానే తన యూట్యూబ్ ఛానల్లో కమెంట్ సెక్షన్ ని ఆఫ్ చేయాల్సి వచ్చింది. అసలు వంశీకృష్ణ నేత్ర విడిపోవడానికి గల కారణాలేంటి? వంశీకృష్ణ ఛానల్స్ లో అమ్మాయిల్ని ఎందుకు అలా మారుస్తున్నాడు? అతని స్టాఫ్ చెప్పే వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. వంశీకృష్ణారెడ్డి అలియాస్ వంశీ. ఇతను 1997 మే 31న తెలంగాణలోని జహీరాబాద్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి కృష్ణారెడ్డి, తల్లి లక్ష్మి. ఇతనికి కృష్ణ చైతన్య అనే అన్నయ్య, ఒక అక్క కూడా ఉన్నారు. ఇక ఇతని తండ్రి రియల్ ఎస్టేట్ లో బిల్డర్ గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. వంశీ చిన్నప్పుడే తండ్రి పని నిమిత్తం జహీరాబాద్ నుండి హైదరాబాద్ కి వచ్చి ఫ్యామిలీతో అక్కడే సెటిల్ అయ్యారు. ఇక వంశీ తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని సంఘమిత్ర స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న వంశీకి చిన్నప్పటి నుండి యాక్టర్, డైరెక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. కానీ చిన్నప్పటి నుండి చాలా ఇంట్రోవర్ట్ అయిన వంశీ తన ఫీలింగ్స్ ని బయట ఎవరితోనూ షేర్ చేసుకునేవాడు కాదు. అలా తన ఇంటర్ ని కుకట్పల్లిలోని న్యూ విజన్ కాలేజీలో చదివి బీటెక్ కోసం టీకేఆర్ కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అయ్యాడు. ఇక అలా ఎప్పుడైతే తన బీటెక్ పూర్తయిందో అప్పటి నుండి లైఫ్ లో కన్ఫ్యూజన్ మొదలవడం స్టార్ట్ అయింది. తనకున్న క్వాలిఫికేషన్ తో ప్లేస్మెంట్స్ లో గూగుల్ కంపెనీలో జాబ్ వచ్చింది. కానీ జాయిన్ అయిన 2 నెలలకే తను చేస్తున్న జాబ్ బోర్ కొట్టడంతో ఇంట్లో చెప్పకుండా ఆ జాబ్ ని వదిలేశాడు. ఇక అలా వంశీ అందరికంటే చిన్నవాడవడంతో ఇతను ఏం చేసినా ఇంట్లో వారు ఏం మాట్లాడేవారు కాదు. ఇదిలా ఉంటే వంశీ ఎక్కువ రోజులు ఇంట్లో ఖాళీగా ఉండలేక తన అన్న ఆప్టిట్యూడ్ క్లాస్ చెబుతున్న కంపెనీలో కోఆర్డినేటర్ గా పనిలోకి జాయిన్ అయ్యాడు. అలా తన అన్న మోటివేషన్ చెప్పే విధానాన్ని గమనిస్తూ వంశీ కూడా ఇన్స్పైర్ అయి వీరు వర్క్ చేస్తున్న కంపెనీ బాగా రన్ అవుతుందని వంశీ తన అన్నకి ఒక సలహా ఇస్తూ తామే సొంతంగా ఆప్టిట్యూడ్ ఇన్స్టిట్యూట్ ని ఓపెన్ చేస్తే మంచి లాభాలు వస్తాయని చెప్పగా తమ్ముడి సలహా మేరకు చైతన్య ఊర్లో ఉన్న కొంతవరకు భూమిని అమ్మేసి ఒక ఇన్స్టిట్యూట్ ని ఓపెన్ చేశాడు. కానీ ఆ ఇన్స్టిట్యూట్ కి సరైన పబ్లిసిటీ లేక కోచింగ్ కోసం ఎవరు వచ్చేవారు కాదు. అలా ఎంత త్వరగా బిజినెస్ ని స్టార్ట్ చేశారో అంతే త్వరగా క్లోజ్ చేశారని చెప్పొచ్చు. దీంతో వీరి పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చి ప్రతి ఒక్క కాలేజ్, స్కూల్ కి వెళ్తూ మోటివేషన్ స్పీచెస్ ని ఇస్తుండేవారు. ఇక అలా వంశీకి ఆ జాబ్ కూడా కొద్ది రోజులకే బోర్ కొట్టడంతో తన అన్నయ్యతో కలిసి వెళ్లడం మానేశాడు. ఇదిలా ఉంటే అదే టైంలో మహర్షి మూవీ రిలీజ్ అవ్వగా అది చూసి ఇన్స్పైర్ అయిన వంశీకి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ పెరిగి తన ఇంట్లో వారితో ఊరికి వెళ్లి తమ భూమిలో వ్యవసాయం చేస్తానని చెప్పి జహీరాబాద్కి వెళ్లి తన మేనమామతో కలిసి వ్యవసాయం చేయడం మొదలెట్టాడు. అలా కొద్ది రోజులకే ఆ పని కూడా చాలా కష్టం అనిపించి మళ్ళీ వంశీ తిరిగి హైదరాబాద్కి వచ్చేశాడు. దీంతో వంశీ తల్లిదండ్రులు అతన్ని తిట్టడంతో ఇంట్లో ఉండలేక తన అన్నతో కలిసి ఆప్టిట్యూడ్ క్లాసెస్ ని చెప్పడం మొదలెట్టాడు. ఇక అలా రొటీన్ గా ఒకే జాబ్ చేయడం నచ్చని వంశీ తన తండ్రి చేస్తున్న కన్స్ట్రక్షన్ పనిని కంటిన్యూ చేయాలని తన తండ్రితో కలిసి బళ్ళారికి వెళ్ళాడు. ఇక అలా వీరికి ఒక కళ్యాణ మండపం కన్స్ట్రక్ట్ చేసే ప్రపోజల్ రావడంతో వంశీ తండ్రి తన కొడుకు చేస్తాడనే భరోసాతో ఆ కాంట్రాక్ట్ ని తీసుకోగా 1 నెల తర్వాత వంశీకి ఆ పని చాలా కష్టమై మళ్ళీ హైదరాబాద్కి వచ్చేశాడు. ఇక అలా ఏ పని చేసినా తనకి ఇంట్రెస్ట్ రావట్లేదని తన మనసుకి నచ్చిన పని చేయాలని డిసైడ్ అయి అందుకోసం కొన్ని రోజులు ఆలోచించగా తనకి సినిమాల్లో డైరెక్టర్ అయి ఫేమస్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా కొన్ని స్టోరీ లైన్స్ ని రాసుకొని స్టార్ డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ల ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలెట్టాడు. అలా ఎస్వి కృష్ణారెడ్డి, రాజమౌళి, త్రివిక్రమ్, శేఖర్ కముల, బెల్లంకొండ సురేష్ అని చాలా మందిని కలిసి తన స్టోరీ లైన్ ని వారికి చెప్పిన వంశీకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని కారణంగా అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా ఎవరు ఛాన్స్లు ఇవ్వలేదు. ఇక అదే సమయంలో తనకి తెలిసిన వారి ద్వారా ప్రొడ్యూసర్ దిల్ రాజుని కలవగా వంశీ ఇన్నోసెన్స్ అతనికి బాగా నచ్చి శతమానం భవతి మూవీ డైరెక్టర్ సతీష్ కి పరిచయం చేయగా అతను వంశీని అప్రెంటిస్ గా తన కింద అపాయింట్ చేసుకున్నాడు.
ఇక అలా వంశీ ఆ ఆఫీస్ లో పనిచేస్తూ వారికి ఆ మూవీలో డైలాగ్స్ కావాలంటే వంశీయే రాసిచ్చేవాడు. ఇదిలా ఉంటే శ్రీనివాస కళ్యాణం అనే మూవీ షూటింగ్ అవుట్డోర్ లో స్టార్ట్ చేయగా వంశీ కూడా ఆ షూటింగ్ కి వెళ్లడం జరిగింది. ఇక షూటింగ్స్ లో అసిస్టెంట్ డైరెక్టర్స్ ప్రతి ఒక్క పనిని చూసుకుంటూ 24/7 ఎప్పుడూ యాక్టివ్ గా ఉండాల్సి వస్తుంది. అలా అంత ఎండలో ఎప్పుడూ పని చేయని వంశీకి ఆ పని చాలా కష్టంగా అనిపించింది. దీంతో జాయిన్ అయిన ఒక వారానికే డైరెక్టర్ సతీష్ దగ్గరికి వెళ్లి తనకి షూటింగ్ పనులు చాలా కష్టంగా ఉందని ఇంటికి వెళ్లిపోతానని చెప్పగా ఈ మాటల్ని విన్న దిల్ రాజు డైరెక్టర్ అవ్వాలంటే ఇలాంటి కష్టాలని మరిన్ని ఫేస్ చేయాలని చెప్పిన వంశీ మాత్రం ఆ మాటల్ని పట్టించుకోకుండా ఇకపై సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళకూడదని డిసైడ్ అయి రాత్రికి రాత్రే హైదరాబాద్ కి వచ్చేశాడు. అలా ఆ తర్వాత ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఇష్టం లేక మళ్ళీ తన అన్న కృష్ణ చైతన్యతో కలిసి ఆప్టిట్యూడ్ క్లాసెస్ ని తీసుకునేవాడు. ఇక అలా వీరిద్దరూ కలిసి ఒక ఇన్స్టిట్యూట్ ని ఓపెన్ చేసి ఆప్టిట్యూడ్ క్లాసెస్ తో పాటు మోటివేషనల్ స్పీచెస్ ని ఇవ్వడం, ఆ వీడియోలు యూట్యూబ్ లో వైరల్ అవ్వడంతో అతి తక్కువ సమయంలోనే వీరిద్దరికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే తరచూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే వంశీ ఒకసారి ఇన్స్టాలో శ్రీతేజ అలియాస్ నేత్రారెడ్డి అనే అమ్మాయి ఫొటోస్ వీడియోస్ ని చూసి చాలా అట్రాక్ట్ అయ్యాడు. అలా ఈమె ఒకవైపు మహర్షి, చిత్రలహరి, ఇద్దరి లోకం ఒకటే అనే మూవీస్లో చిన్నా చితక పాత్రలు చేస్తూ మరోవైపు యోగా టీచర్గా కూడా పనిచేస్తుందని తెలుసుకొని వంశీ తనని ఎలాగైనా కలవాలనుకున్నాడు. ఇక ఇదే విషయం తన అన్నయ్యకి చెప్పగా అందుకు తను ఏం చెప్పినా వంశీ వినడని వంశీకి సపోర్ట్ చేయడం మొదలెట్టాడు. ఇక అలా నేత్రాతో మాట్లాడిన వంశీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి మెసేజ్ చేయగా ఆమె రిప్లై ఇవ్వలేదు. అలా ఈ విషయాన్ని వంశీ తన అన్నకి చెప్పడంతో అప్పటికే చాలా ఫేమస్ అయిన కృష్ణ చైతన్య ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి నేత్రకి మెసేజ్ చేయగా ఆమె ఇమీడియట్ గా రిప్లై ఇవ్వడం జరిగింది. అలా కృష్ణ చైతన్య తన తమ్ముడి గురించి చెబుతూ తనని కలవాలని అడగగా నేత్ర అప్పుడే యోగా క్లాసెస్ పై రిషికేష్ కి వచ్చానని చెప్పడంతో అందుకు వంశీ తన అన్నయ్యతో ఇమీడియట్ గా అక్కడికి వెళ్దామని ఫోర్స్ చేయడం మొదలెట్టాడు. దీంతో కృష్ణ చైతన్య ఇదే విషయం నేత్రకి చెప్పి ఆమె కాంటాక్ట్ నెంబర్ ని తీసుకోగా మరుసటి రోజే అన్నదమ్ములిద్దరూ కలిసి రిషికేష్ కి వెళ్లి ఫస్ట్ టైం నేత్రని కలవడం జరిగింది. ఇక అలా నేత్రని చూడగానే వంశీకి ఆమె మీద లవ్ ఎట్ ఫస్ట్ సైట్ వచ్చి అక్కడే ప్రపోజ్ చేయగా వంశీకి ఉన్న నేమ్ ఫేమ్ కారణంగా అందుకు నేత్ర కూడా ఒప్పుకోవడం జరిగింది. అలా 1 వీక్ లో హైదరాబాద్ కి వచ్చి ఇరు ఫ్యామిలీలకి తమ లవ్ గురించి చెప్పగా అందుకు ఎవరూ ఒప్పుకోలేదు. దీంతో నేత్రాని వదులుకోవడం ఇష్టం లేని వంశీ తన అన్న సపోర్ట్ తో ఒక గుడిలో సింపుల్ గా నేత్రని పెళ్లి చేసుకోవడం జరిగింది. అలా ఒక ఫ్లాట్ ని రెంట్ కి తీసుకొని వీరిద్దరూ సపరేట్ గా ఉంటూ వచ్చారు. ఇక నేత్రకి ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి చాలా ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకున్న వంశీ నేత్రకి సపోర్ట్ చేస్తూ తన అన్న దగ్గర నుండి కొంత డబ్బుల్ని తీసుకొచ్చి వారధి ఫార్మ్స్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అలా ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా క్రియేట్ చేసి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి సంబంధించిన వీడియోస్ ని అందులో తరచూ అప్లోడ్ చేస్తూ వీరిద్దరూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. కానీ ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వాలంటే కాస్త టైం పడుతుంది. ముఖ్యంగా ఆర్గానిక్ బిజినెస్ అంటే అంత త్వరగా ప్రాఫిట్స్ ఉండవు కాబట్టి ప్రాఫిట్ లేని బిజినెస్ తో వంశీకి ఇంట్రెస్ట్ పోయింది. అయినా కూడా ఇన్వెస్ట్మెంట్ కోసం తన తండ్రి, అన్నయ్య నుండి తరచూ డబ్బులు తీసుకొచ్చి వారాది ఫామ్ ని రన్ చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఒక స్టేజిలో ఆర్గానిక్ బిజినెస్ ని ఆపేద్దామనే విషయంలో నేత్రకి, వంశీకి గొడవలు వచ్చి ఆ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో కొన్ని రోజులు దూరంగా ఉన్న ఆ తర్వాత పెద్దలంతా పంచాయతీ పెట్టి వీరిద్దరిని మళ్ళీ కలపడం జరిగింది. ఇక అలా వీరు తరచూ గొడవ పడడానికి గల కారణం ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోకుండా కలిసిన కొన్ని రోజులకే పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత అభిప్రాయాల్లో విభేదాలు రావడంతో చిన్నా చితక విషయాలకు కూడా గొడవలు పడుతుండేవారు. అంతేకాకుండా నేత్రకి పిల్లల్ని కనే ఉద్దేశం లేకపోవడం, అదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకురావడంతో వీరిద్దరి గొడవలు తారాస్థాయికి వెళ్లాయి. ఇక అలా నేత్ర చేష్టలు మరియు గొడవలతో విసుగు చెందిన వంశీ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లిపోవడం జరిగింది. దీంతో వీరిద్దరి మధ్య దూరం మరింత పెరుగుతూ వచ్చింది. అందుకు తోడు నేత్ర పెళ్లి తర్వాత సినిమాల్లో నటించనని చెప్పి 2 మూవీస్ లో యాక్ట్ చేయడంతో తామిద్దరికి సెట్ అవ్వదనుకున్న వంశీ నేత్రకి విడాకుల నోటీస్ ని పంపించాడు. ఇక అలా నేత్ర విడాకులు ఇవ్వాలంటే యూట్యూబ్ ఛానల్ తో పాటు వారధి ఫార్మ్స్ ని కూడా తనకే ఇచ్చేయాలనే కండిషన్ పెట్టడంతో ఎలాగైనా తన నుండి విడాకులు తీసుకోవాలని వంశీ తను పెట్టిన కండిషన్స్ అన్నింటికీ ఒప్పుకోవడం జరిగింది. దీంతో నేత్ర ముందుగా తన ఇన్స్టాలో వంశీకి సంబంధించిన పిక్స్ ని, వీడియోస్ ని డిలీట్ చేసి వారధి ఫార్మ్స్ ని కాస్త ఫార్మర్ నేత్ర అని రీనేమ్ చేయడంతో వంశీ, నేత్ర మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చలయ్యాయి. ఇక అలా ఒక నెల తర్వాత వంశీ ఈ వార్తలపై స్పందిస్తూ తమకి అండర్స్టాండింగ్ కుదరక విడాకులు తీసుకున్నామని చెప్పడంతో అందరూ షాక్ కి గురయ్యారు. అలా ఒకవైపు నేత్ర వారధి ఫార్మ్స్ ని రన్ చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలని యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం మొదలెట్టింది. ఇక మరోవైపు తనకి ఆర్గానిక్ ఫార్మింగ్ లోనే ఫ్యూచర్ ఉందని గ్రహించిన వంశీ తను కూడా సపరేట్ గా ఒక ప్యూర్ ఆర్గానిక్ ఫామ్ ని ఓపెన్ చేయాలని వంశీ ఫామ్ పేరుతో కొన్ని స్టోర్స్ ని ఓపెన్ చేసి వాటికి సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం మొదలెట్టాడు. ఇక ఆ వీడియోలకి ముందుగా అంతలా ఆదరణ రాకపోగా నెగిటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే వంశీ మరియు తన అన్న మోటివేషనల్ స్పీకర్లు అయి ఉండి
జనాలని మోటివేట్ చేస్తూ ఆ మాటల్ని వారే ఫాలో అవ్వకుండా విడాకులు తీసుకున్నారని విమర్శించడంతో వంశీ తన యూట్యూబ్ కమెంట్ సెక్షన్ ని కూడా ఆఫ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇక అలా తను లాంచ్ చేసే ప్రోడక్ట్స్ జనాలకి రీచ్ అవ్వాలంటే వీడియోలో ఒక అమ్మాయి ఉంటే చూడడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారని ఇందు అనే అమ్మాయిని బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ చేసుకున్నాడు. ఇక ఈమె యుఎస్ఏలో చదివి అక్కడే జాబ్ చేస్తున్న సమయంలో యూట్యూబ్ లో ట్రావెలర్స్ కి ఉన్న క్రేజ్ ని చూసి తన జాబ్ ని వదిలేసి ఇండియాకి వచ్చి ఇందు ట్రావెల్ వ్లాగ్స్ అనే ఒక ఛానల్ ని స్టార్ట్ చేసింది. అలా కొన్ని ప్లేసెస్లో తిరుగుతూ వీడియోస్ని కూడా అప్లోడ్ చేసేది. ఇక ఈ క్రమంలోనే ఇందు వంశీని అప్రోచ్ అవ్వగా అందుకు వంశీ వ్లాగ్స్ చేస్తూ మధ్యలో వంశీ ప్రోడక్ట్స్ని కూడా ప్రమోట్ చేయొచ్చని ఒప్పుకోవడం జరిగింది. ఇక అలా వీరిద్దరూ కలిసి మడికేరి, కూర్గ్, అరకు అని కొన్ని చోట్ల తిరగడం చూసి సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని నెగిటివిటీ ఎక్కువ అవ్వడం, అందుకు తోడు ఇందు తల్లిదండ్రులకి వీరి గురించి కొంతమంది తప్పుగా చెప్పడం మరియు ఇందుకి వేరే అతనితో పెళ్లి ఫిక్స్ అవ్వడంతో వంశీతో వీడియోస్ చేయడం ఆపేసి అప్పటి వరకు వీరిద్దరూ కలిసి చేసిన వీడియోస్ అన్నింటినీ ప్రైవేట్లో పెట్టాల్సి వచ్చింది. ఇక మనం చూసే టీవీ ప్రోగ్రాంలో ఒక అబ్బాయి యాంకర్గా చేస్తే ఆ షో చూడడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. అదే ఒక అబ్బాయి పక్కన అమ్మాయి ఉంటే అందరి అటెన్షన్ వారిద్దరి మీదే ఉంటుంది. ఇక అదే స్ట్రాటజీతో వంశీ తన ప్రోడక్ట్స్ని జనాలకి రీచ్ చేయాలని ఇప్పుడు అర్పిత అనే మరో అమ్మాయిని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసుకున్నాడనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే వంశీ ఫామ్లో పనిచేసిన ఇద్దరు ఎంప్లాయీస్ బయటికి వచ్చి వంశీకి ఫార్మింగ్ గురించి ఏమీ తెలియదని, స్టోర్కి సంబంధించిన పనులన్నీ వారే చూసుకునేవారని, డైరెక్ట్గా రైతుల దగ్గర కొన్న వస్తువుల్ని తన షాప్లో పెట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెబుతూ అమ్ముతున్నాడని, అమ్మాయిల విషయంలోనూ చాలా క్లోజ్గా ఉంటాడని చెప్పడంతో ఒక్కసారిగా ఈ వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక వంశీ ఈ వార్తలపై స్పందిస్తే గానీ ఒక క్లారిటీ రాదనే చెప్పొచ్చు. వంశీ ఫార్మింగ్ పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, అసూయ, అహంకారం అనేవి ఒక రకమైన వ్యాధి లాంటివి. ఇవి ఉన్నవారు సంతోషంగా ఉండరు, ఇతరుల్ని సంతోషంగా ఉండనివ్వరు. ఇది ఫోక్స్ యూట్యూబర్ వంశీ కృష్ణ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.